అట్ న్యూస్ ఇంతకీ చంద్రబాబు 5 మంత్రుల్ని ఎందుకు తప్పించారు? వారి ఉద్వాసనకు కారణాలేంటి? చంద్రబాబు ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు? పీతల సుజాత, కిమిడి మృణాలని, రావెల కిషోర్ బాబు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పల్లె రఘునాథరెడ్డిలను చంద్రబాబు పదవుల నుంచి తప్పించారు. వీరిని ఎందుకు తప్పించారన్న చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. విజయనగరం జిల్లాకు చెందిన కిమిడి మృణాలని నిబద్ధత కలిగిన నేత. ఆమెపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. అయినా ఆమెను పదవి నుంచి తప్పించాల్సి వచ్చింది. కీలకమైన గృహ నిర్మాణ శాఖను నిర్వహిస్తున్నా ఆ స్థాయిలో పనితీరును కనబరచలేకపోయారనే ఆరోపణలున్నాయి. ఆమె మెతక వైఖరి జిల్లాలో పెద్దగా యాక్టివ్గా లేకపోవడం ప్రతికూలంగా మారాయి. జిల్లాలో మిగిలిన నేతలను కలుపుకుపోయే ప్రయత్నం చేయలేదు. మంత్రి అయినా తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం కూడా ఆమెకు ప్రతికూలంగా మారింది. కళా వెంకట్రావును మంత్రివర్గంలోకి తీసుకోవడంతో మృణాలిని పక్కన పెట్టాల్సి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పీతల సుజాతపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. డైమండ్ నెక్లెస్ విషయంలో పెద్ద రాద్ధాంతమే జరిగింది. దీనికి తోడు జిల్లా నేతలతో సఖ్యత లేకపోవడం కూడా దెబ్బతీసింది. ఆమె వైఖరిపై చంద్రబాబుకి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కీలకమైన నేతలతోనూ ఆమె సర్దుకుపోయేలా వ్యవహరించకపోవడము ఉద్వాసనకు దారితీసింది. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి రావెల కిషోర్ బాబును చంద్రబాబు మంత్రివర్గం నుంచి తప్పించారు. నియోజకవర్గంలో పర్యటించకపోవడం, అక్కడి నేతలతోనూ సఖ్యత లేకపోవడం ప్రతికూలంగా మారాయి. దీనికి తోడు జిల్లా నేతలతోనూ గొడవలున్నాయి. జడ్పీ చైర్పర్సన్ జానీ మూన్తో వివాదం రచ్చకెక్కింది. ఇక కొడుకు వ్యవహారం కూడా విమర్శలకు దారితీసింది. వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారన్న ప్రచారమూ సాగింది. దీనికి తోడు తనను పదవి నుంచి తప్పిస్తే రోడ్డెక్కి ఆందోళనకు దిగాలంటూ ఆయన అనుచరులకు చెప్పడం చంద్రబాబు దృష్టికి చేరింది. అన్నీ కలిసి రావేల పదవికి ఎసరు పెట్టాయి. సీనియర్ అయిన పల్లె రఘునాథరెడ్డిది మెతక వైఖరి. అనంతపురం లాంటి జిల్లాలో దూకుడుగా ఉండాల్సిన ఆయన సౌమ్యంగా ఉండటం ప్రతికూలంగా మారింది. దీనికి తోడు కీలకమైన సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉంటూ కేబినెట్ మీటింగ్ వివరాలు కూడా సరిగా చెప్పలేక వివాదానికి కారణమయ్యారు. దీనికి తోడు రెడ్డి సామాజిక వర్గం నుంచి వేరే వారికి అవకాశం ఇవ్వడంతో పల్లెను తప్పించాల్సి వచ్చింది. ఇక చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా పునర్వ్యవస్థీకరణలో పదవిని పోగొట్టుకున్నారు. అనారోగ్యం ఆయనకు మైనస్గా మారింది. దీనికి తోడు కొడుకుపై అవినీతి ఆరోపణలు రావడం, సీఎం సొంత జిల్లా అయినా పార్టీని సమన్వయం చేసుకోవడంలో లోపాలు బొజ్జలకు ప్రతికూలమయ్యాయి. జిల్లాకు చెందిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా లోకేష్, అమర్నాథ్ రెడ్డిలకు అవకాశం ఇచ్చారు. ఇక వేటు నుంచి త్రుటిలో తప్పించుకున్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. ఆయన్ను తప్పిస్తారని ప్రచారం సాగినా హెచ్చరికతో సరిపెట్టారు చంద్రబాబు. మత్స్యకార సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందని భావించారు. దీనికి తోడు బందర్ పోర్టు భూ సమీకరణకు మత్స్యకార గ్రామాల్లో ఇబ్బందులు తప్పవన్న భయం కారణంగా కొల్లును తప్పించలేదు.